ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములు గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదం గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గంటెం పెంచలయ్య మరియు గంటెం లలితమ్మ వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. గంటెం రాజరావు చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలో నడవాలని, ఎలిజబెత్ ఇస్మాయేలుకు సంతానం దయచేయమని, కీర్తిశేషులు గంటెం జోసఫ్ రవి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని గంటెం పెంచలయ్య, గంటెం లలితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కంబం అల్ఫోన్సమ్మకు మంచి ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము మరియు కంబం రాఫేల్ రెడ్డి, కంబం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కంబం అల్ఫోన్సమ్మ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లోర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, తిమ్మరాయని పహాడ్ విచారణ, మరణించిన మల్లవరపు బాలస్వామి, ఆనందయ్య, భాగ్యమ్మ, నాగోతు జోజయ్య,
టేకులమ్మ ఆత్మలకు మరియు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మల్లవరపు నిర్మల మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న గుండ్లపల్లి చేతన్ ఆనంద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తల్లిదండ్రులకు సోదరునికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని యేసునాథుని పేరిట కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం అనకాపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మారిశెట్టి సత్యనారాయణ సంజీవికి ఆయురారోగ్యములు దయచేయమని సత్యనారాయణ నిఖితలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మారిశెట్టి శాంతకుమారి, అరవిందమౌళి, నిఖిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం జ్ఞానాపురం విచారణ దొడ్డి రాయప్ప 18వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మన ఉద్దేశముల కొరకు ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను నుండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ దైవార్చన సంవత్సరములో చివరి వారం మనములో ఉన్నాం. ఇటువంటి యొక్క రోజున ప్రభు మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఏ విధముగానైతే ఈ 2024వ సంవత్సరం ముగించబడబోతుందో, ఏ విధముగా దైవార్చన సంవత్సరం ఈ 2-3 రోజుల్లో ముగిసి ఆదివారంతో నూతన దైవార్చన సంవత్సరం మొదటి ఆగమన కాల ఆదివారంతో ప్రారంభమవుతుందో, మన జీవితాలు కూడా ఈ లోకంలో ఒకరోజు ముగుస్తాయి. క్రీస్తు ప్రభు ఆ వాస్తవాన్ని తెలియచేస్తున్నాడు నేటి సువార్తలో. ఆనాటి ప్రజలు యెరూషలేము దేవాలయమును చూస్తూ ఆ దేవాలయం యొక్క ఘనతను, గొప్పతనాన్ని, దాని పూర్వ వైభవాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలతో ప్రభు అన్న మాట, కాలము వస్తుంది, ఒక రాయిపై మరి ఒక రాయి నిలవని కాలము వస్తుంది. అంటే ఈ దేవాలయము శిథిలముగా మారబోతుంది అని చెప్పి ప్రభు పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాలయం కూడా కూలిపోతుంది. మరి అటువంటి ఒక పరిస్థితిలో సమస్తము ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నాశనమవుతాయి, శిథిలమైపోతాయి. మానవ జీవితం కూడా ముగుస్తుంది. ఇది ఒక సత్యం. మరి అటువంటి ఒక విషయమును గ్రహిస్తున్నటువంటి మనము ఈరోజు మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. మనుష్య కుమారుడు దూతల సమేతమును వచ్చును, దూతల చేతుల్లో కొడవళ్ళు ఉన్నాయి, పంట కోయటానికి సిద్ధముగా ఉన్నారు, పంటని సేకరించడానికి వస్తూ ఉన్నారు అని దర్శన గ్రంథములోని వాక్యములు మనకు మొదటి పట్టణం ద్వారా వినిపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఒకరోజు దేవుని చెంతకి ప్రోగు చేయబడతాం. ఆ దేవుని సమక్షంలో నిలబడి ఆయనకు మనం లెక్క చెప్పవలసినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అది ఎప్పుడు వస్తుందో ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు నిర్ణయించి పెడతారు. అలాంటి మన జీవితాలని ఒకసారి పరిశీలన చేసుకొని మనమందరం కూడా చివరికి దేవుణ్ణి చేరుకోవాలి, దేవుని సమక్షంలో నిలబడాలి. ఈ లోకం శాశ్వతం కాదు అన్నటువంటి ఒక తలంపులతో ఈ లోకంలో మన జీవితంను విశ్వాసపాత్రముగా జీవించాలి. దేవునికి యోగ్యమైన విధముగా మన జీవితాలు సాగించాలని వాక్యం మనకు పిలుపునిస్తుంది. ఈ మేరకు ఈ తలంపులతో ఈ దివ్య పూజ బలిలో పాలుపంచుకుందాం. మన జీవితాల్లో విశ్వాసాన్ని మరొకసారి పురిగొల్పి మెలకువపరిచి మనని దేవునికి యోగ్యమైన బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తమును ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేయుదురుగాక. మీరు కరుణతో వారిపై కుమ్మరించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది. నీ కొడవలితో పైరు కోయుము. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 19 వచనముల వరకు. యోహాను అను నేను అటు చూడగా అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢినితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమిపై పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరొక దేవదూత వెలువడును. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేత వాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి, భువియును ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భువిపైకి విసిరి భువి మీది ద్రాక్షలను కోసి దేవుని మహా ఆగ్రహము అను యంత్రమును వేసెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ప్రభువు రాజు అతడి నేలను కదలకుండునట్లు పదిలపరిచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నుడువుడు. ప్రభు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. పొలములను వానిలోని పైరులను సంతసించునుగాక, అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయమగును నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును.
మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే హల్లెలూయా 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 మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే. నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించి నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించి ధర్మమూర్తివై ధర వెలసిన మన ధర్మమూర్తివై ధర వెలసిన మన యేసునాథుని మధురవాణి విన మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము వచనములు 5 నుండి 11 వరకు. కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూస్తున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చెయ్యబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరునూ మోసగింపకుండానట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతిపై మరి ఒక జాతి, ఒక రాజ్యము మరి ఒక రాజ్యంపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు సంభవించును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతకాలం క్రితము ఒక ఆమె ఉదయమున ఆఫీస్కి డ్యూటీ చేయటానికి వెళ్ళింది.
తన యొక్క పని ముగించుకొని సాయంకాలము ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నది. 5 గంటల సమయంలో ఆమె రోడ్డు మీద నడిచి వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఒక అతను చేతిలో ఒక పెద్ద రాయబడినటువంటి అట్టని పట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క పెద్ద అట్ట మీద ఈ విధముగా రాయబడి ఉంది, లోకాంత్యము రాబోతూ ఉన్నది అని రాయబడి ఉన్నది. ఆ మాటలు చదివిన తర్వాత ఆమె ఆ అట్టని పట్టుకొని ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి లోకాంత్యం నిజముగా వస్తుందా అని అడిగింది. ఆయన చెప్పాడు, అమ్మా నిజముగానే వస్తుంది అని చెప్పాడు. ఎప్పుడు వస్తుంది అండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, త్వరలో వస్తుంది అమ్మా అన్నాడు. మరలా ఆమె అడిగింది, త్వరగా అంటే ఎప్పుడండి అన్నది. ఆయన చెప్పాడు, త్వరగానే వస్తుందని నేను చెప్పాను కదా అన్నది. అంటే ఈరోజే వస్తుందా అని ఆమె మళ్ళీ అడిగింది. అతను ఈరోజే వస్తుందని చెప్పి ఆయన కూడా జవాబు చెప్పాడు. మరి ఈరోజు ఉదయం వస్తుందా, సాయంత్రం వస్తుందా, లోకం ఎప్పుడు ముగుస్తుంది అని మరలా అడిగింది. ఆయన ఈరోజే వస్తుందని, మీరు కరెక్ట్గా చెప్పండి, ఈరోజు ఏ టైంలో వస్తుందో చెప్పండి అని అడిగి, ఈరోజు రాత్రి వస్తుందా, మధ్యరాత్రికి ముందే వస్తుందా, మధ్యరాత్రి తర్వాత వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని చెప్పి మళ్ళా ఆమె పదే పదే ప్రశ్నలు అడుగుతుంది. ఆయన అన్నాడు, అది మధ్యరాత్రికి ముందే వస్తుందని చెప్పి. ఆమె ఆతృతముగా ఇంటికి పరిగెత్తింది, భయముతో ఇంటికి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి మాటలు మనము అనేక మార్లు వింటూ ఉన్నాం. ప్రపంచంలో పలువురు ఇటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. లోకాంత్యం వస్తుందని ప్రకటిస్తున్నారు. యుగాంతం అన్నటువంటి ఒక సినిమాని తీశారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా మనకు కనపడినా కానీ మనము కొన్ని సత్యాలని మాత్రము ఎప్పుడు కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి సత్యం అనేది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా స్వార్థలో మనం విన్నట్లుగా యేసు ప్రభు ఆ దేవాలయం యొక్క శిథిలావస్థలను గురించి ప్రస్తావించినప్పుడు, రాయి మీద రాయి నిలవని కాలం వస్తుందని చెప్పి ప్రస్తావించినప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుని అడిగారు. మనం సువార్తలు విన్నాం, ఇవి ఎప్పుడు సంభవించును, అవి ఎప్పుడు జరుగుతాయి, ఏ రోజు జరుగుతాయి అనేటువంటిది అందరికీ కూడా ఈ యొక్క ఆలోచన కలుగుతుంది. ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మనందరం కూడా అనగా ఎప్పుడు వస్తారో తిరిగి మరలా ప్రభు అని వేచి చూస్తున్నాం. ఆ లోకాంత్యము ఏ రోజున జరుగుతుందనేది అందరికీ ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. కానీ మొట్టమొదటి విషయము మీ అందరికీ ఈరోజు నేను చెప్పేది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనకి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో తెలియచేశారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధముగా చెప్పారు, ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఆ యొక్క లోకాంత్యము ఏ రోజున వస్తుందో, ఏ సమయంలో వస్తుందో ఎవ్వరికీ తెలియదు, తండ్రి దేవునికి తప్ప. మరి అలాంటప్పుడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్నటువంటి ప్రశ్నలు వేయటము ప్రయోజనము లేదు. అలా వేసుకుంటూ మనం అటు ఇటు పరిగెత్తాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాళ్ళు కరెక్ట్గా చెప్తారా, వీళ్ళు కరెక్ట్గా చెప్తారా, ఎవరు చెప్పేది నిజము అని దాని మీద మనకి ఈ యొక్క వాదనలు ఆలోచనలు అక్కరలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నట్లు ఆ చివరి రోజు మాత్రము తప్పకుండా వస్తుంది. మరి అటువంటి యొక్క విషయంలో ప్రభు మనకిచ్చేటువంటి హెచ్చరిక ఏమిటంటే, మనుషుల మాటల గురించి మీరు మోసపోవద్దు, భయపడొద్దు, మోసపోవద్దు అని ప్రభు తెలియచేస్తున్నారు. చాలామంది మన యొక్క ఆలోచనలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనల్ని విశ్వాసం నుండి దూరం చేయటానికి, మనల్ని దేవుని నుండి దూరం చేసేందుకు అనేక విధాలుగా మాట్లాడతారు.
నేటి ప్రపంచంలో కూడా ప్రజలు అనుకుంటున్నారు ఎప్పుడో రావాల్సినటువంటిది ప్రభు 2000 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి, ఇంకా ఆయన వస్తాడో రాడో అని చెప్పి మాట్లాడతారు. ఇక ప్రభు మాటలు నిజమేనా, అవి నమ్మవచ్చునా అని కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే పేతురు గారు ఆ కాలంలో ఒక వాక్యం రాశారు. పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయములో ఈ విధముగా పేతురు గారు రాశారు. అప్పట్లోనే వారు చక్కటి వాక్యమును వ్రాసి ఉన్నారు. ఏమనగా 2వ పేతురు 3వ అధ్యాయము 4వ వచనము, ఆయన వచ్చినని వాగ్దానము వనర్చి ఉన్నాడు గదా, మరి ఎచ్చట ఉన్నాడు? మన తల్లిదండ్రులు అప్పుడే గతించినారు, కానీ మార్పేమియును లేదే, సమస్తము యథాతథముగానే ఉన్నదే, సృష్టి ఆరంభము నుండి ఎట్లున్నదో ప్రపంచం అట్లే ఉన్నది కదా అని వారు పలుకుదురు. యేసు ప్రభు వస్తానన్నాడు, రాలేదు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడు? వస్తాడా రాడా? మరి ఎందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు? సృష్టి ఆరంభం నుంచి ప్రపంచం ఎట్లుందో అట్లనే ఉంటుంది. మన తల్లిదండ్రులు పోయారు, అంతా యథావిధముగా జరుగుతుంది. మరి మనకు భయం ఎందుకు? దేవుడు ఆలోచన ఎందుకు? మన ఇష్టానుసారం జీవిస్తే అయిపోతుంది అని చెప్పి వాదించే వాళ్ళు ఏమి తక్కువ లేరు. ఇటు వస్తామని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు, ఆయన రానే రాడు, ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టేశాడు అని చెప్పేసి వాదించే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలను నమ్మకు, మోసపోకుడు అని యేసు ప్రభు హెచ్చరిస్తున్నారు. విశ్వాసం నుండి మళ్లించే వాళ్ళు చాలామంది బయలుదేరారు. నేటి ప్రపంచంలో నాస్తికులు ఎక్కువైపోయారు. అటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇక మన జీవితాలు ఎంతైనా జీవించవచ్చు, ఇంకా ఎవరు మనల్ని అడిగేది? ఆ ప్రభు వచ్చినప్పుడు మనం చూసుకుంటాం అన్న విధముగా భక్తి భయం అనేవి వదిలేసి జీవించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మోసపోకూడని యేసు ప్రభు మరొకసారి మనల్ని మేలుకొలుపుతూ ఉన్నారు. ఈ లోక మాటలను కాదు మనం పట్టించుకోవాల్సింది, దేవుని యొక్క మాటలు. అందుకే మరొక చోటలో మనకి పేతురు గారు తెలియచేస్తున్నారు. పేతురు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 9వ వచనములో ఆయన తెలియచేస్తూ ఉన్నారు. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానం నెరవేర్చయందు ఆలస్యము చెయ్యడు. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానము తను ఇచ్చినట్లుగా మాటిచ్చినట్లుగా నేను తిరిగి వస్తాను అన్నటువంటి మాటను నెరవేర్చటలో ఆలస్యము చెయ్యడు. అంతేకాక మీతో ఎంతోయో ఓపికగా ఉండును, ఏలయనా ఎవరినో నాశనము కావలేనని ఆయన కోరడు, కానీ అందరూ పాపం నుండి విముక్తులై కావలేనని ఆయన వాంఛ. యేసు ప్రభు తన మాట నెరవేరుస్తాడు. ఒకవేళ ఆలస్యం అయినా కూడా ఆలస్యము మన మంచి కొరకే, అది మన ఒక అవకాశం కొరకే. మనమందరం కూడా రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు కూడా మనకు ఒక అవకాశం మారు మనస్సు పొందటానికి, ఆ రక్షణ అవకాశాన్ని స్వీకరించడానికి ఆ విధముగా మనం భావించుకోవాలి. కానీ యేసు ప్రభు లోకాన్ని మరిచిపోయాడని కాదు, ఆయన వాగ్దానంను వదిలిపెట్టేశాడని కాదు, కానీ ఆయన మన కొరకే సమయంనిస్తున్నాడు. పాపులమైన మనము ఈ రోజైనా మారి, ఈ చివరి రోజైనా నాకు ఒక అవకాశం అనుకొని నేను మారి ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందేందుకే దేవుడు వేచి చూస్తున్నాడు. ఎంతయో ఓపికగా నాతో ఉన్నాడని చెప్పి మనము అదొక ఆశీర్వాదముగా అవకాశంగా మనం స్వీకరించమని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి యొక్క పిలుపుని మనం ఈరోజు ప్రభు చెప్తుండగా ఎన్నెన్నో సంభవిస్తాయి, ఎన్నో సూచనలు వస్తాయి. ఆ సూచనల వల్ల మనకు దేవుడు హెచ్చరిక ఇస్తున్నారు. అంటే అన్నీ కూడా ముగింపుకు వస్తాయనేది మాత్రము సూచన. ఆ ముగింపు ఎప్పుడు నీకు కూడా వస్తున్నది నీకు తప్ప ఎవరికీ తెలియదు. అది దేవుడు నీకే తెలియచేస్తాడు. కానీ నువ్వెప్పుడు కూడా సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని ఈరోజు వాక్యము పిలిపిస్తుంది. అందులో మనము ఈరోజు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే,
ఏ సమయంలో వస్తున్నది అనేది ప్రధానము కాదు. ఎవరు అది రానే రాదని చెప్పినా ఆ మాటలు మోసపోకూడదు. కానీ ఆలస్యమైందని చెప్పినా కూడా అది ఒక అవకాశంగా తీసుకొని దేవుని తట్టు తిరిగేందుకు ప్రయత్నం చేసిన వాడు గొప్పవాడు అవుతాడు. ఇంకా చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఒక మాటని మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనములో 46వ వచనంలో ఈ విధముగా చెప్తున్నాడు. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమందు నిమగ్నమైన సేవకుడు ధన్యుడు. ఎప్పుడు వస్తాడనేది కాదు, కానీ ప్రభు వస్తాడు. అది ఈరోజు కానీ, రేపే కానీ, మరుసటి సంవత్సరమే కానీ, ఏ రోజైనా కానీ ప్రభు వస్తాడు. ఆ వచ్చిన రోజే దేవుడు మనకు పెట్టినటువంటి రోజు. అదే మన చివరి రోజు. అది మన మరణం రోజు కావచ్చు, ఈ లోకాంత్యం రోజు కావచ్చు, ఏ రోజైనా కానీ నీ నుండి ప్రభు కోరేది ఒకటే, నీ విశ్వాసంతో నీ ప్రభు అయిన దేవుని యొక్క సేవలో నీవు నిమగ్నం అయి ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. ఆ మేరకు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతి చోట నీవు దేవుని బిడ్డగానే జీవించాలి. దేవుని మహిమ కోసమే జీవించాలి. నీ పనులన్నీ కూడా దేవుని యొక్క సేవలో ఉండాలి అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. అటువంటి వారిని దేవుడు తీసుకుపోవటానికి వచ్చినప్పుడు ధన్యులుగా ఎంచబడతారు. నీవు ఆ యొక్క కోవకు చెందినవాడుగా ఉండాలి. ఎప్పుడు వస్తున్నారని కుశల ప్రశ్నలు మనకు అవసరం లేదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆ మాట విని ఈ మాట విని మోసపోవడు కాదు. దేవుని యొక్క మాట పట్టుకొని దేవుని కార్యాలు చేస్తూ దేవుని మహిమ కోసం నీ జీవితంలో నీవు ప్రతి క్షణము వెచ్చించినట్లయితే నీవు ధన్యుడిగా ఆ ప్రభు యొక్క రాజ్యంలో చేరుకుంటావు. అటువంటిది మనందరం కూడా ఎదురు చూడాలి. అలాంటి జీవితం, ఒక ఉత్తమమైనటువంటి సేవకుడి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవిస్తే ఉత్తమ క్రైస్తవులుగా ప్రభునందు మనం మిగిలిపోతాం. చివరికి పరలోక బహుమానాన్ని పొందుతాం. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒక గొప్ప పునీతుడు ఉన్నాడు. ఆయన పేరు డాన్ బోస్కో. ఆయన యువకుల పట్ల చాలా శ్రద్ధ కలిగి ప్రేమతో వారిని చేరదీసి ప్రభు వైపుకు మరల్చేటువంటి గొప్ప పునీతుడు. ఆయన ఎప్పుడు కూడా వారికి మంచి బోధలు చేస్తూ వారి మనసులో దేవుని వైపు మలచి ఉత్తమ బిడ్డలుగా మారుస్తులో ఆయన చాకచక్యమును మనము ప్రశంసించవచ్చు. అటువంటి అతను ప్రతిరోజు మరి ప్రార్థనలు నేర్పించడం, బోధలు చేయటం, వారికి చదువులు చెప్పడంలో నిమగ్నమై ఉండేవాడు. ఒక సమయంలో ఆయన పిల్లలతో ఆట ఆడుకునేటువంటి సమయంలో ఒక అతను వచ్చి అడిగాడు, ఇప్పుడే నిన్ను దేవుడు ఈ లోకం నుండి తీసుకొని పోతే నువ్వేం చేస్తావని. అప్పుడు డాన్ బోస్కో అన్నారు, నేను ఇలానే పిల్లలతో ఆడుకుంటాను అన్నాడు. మనము ఆట ఆడుతున్నా, అన్నం తింటున్నా, మన యొక్క ప్రార్థనలో ఉన్నా, బయట పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మన మనస్సు పవిత్రంగా ఉంటే దేవుడు ఏ సమయంలో తీసుకుపోయినా బాగానే ఉంటుంది. కాబట్టి ఉత్తమ సేవకులాగా మనం మన కార్యాలు చేస్తూ ఆ దేవుని యొక్క రాకడ కొరకై, పరలోక భాగ్యం కొరకై వేచి ఉందాం. ఆ మేరకు ప్రభు మనల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం. బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని
నాశ తీరా అర్పింతును. ఏ ఆశ లేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆ నవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును. నీ దివ్య హస్తాల అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల విధేయని సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశం అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధార్పణల దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై మీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీదే ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యము రావాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఆ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హతను కూడా, యోగ్యమైన జీవితాలను కూడా మనకు ప్రసాదించమని పరలోక తండ్రిని ఈ ప్రార్థనలో వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి మనల్ని రక్షించి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయ్యా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయ్యా. ఓ దేవా నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా, ఓ దేవా నన్ను కడుగుమయ్యా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడబాయకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి
కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువపురపు అంతోనివారా పావన చరితుడా అంతోనివారా పాదువపురపు అంతోనివారా ప్రార్థన పరుడా అంతోనివారా పరమ పవిత్రుడా అంతోనివారా ప్రార్థన పరుడా శ్రీయేసు బాటలో నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. జననీ మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చి ఆపన్న హస్తము. పాదువపురమును పావన పరచిన అంతోనివారా మాకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా.